Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 207 points drop by 61,143 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 57 పాయింట్స్ డౌన్ అయి 18,211 దగ్గర క్లోజ్ అయింది. వెరాజ్ బ్యాంక్ నిఫ్టీ 364 పాయింట్స్ డౌన్ అయి 40,874 దగ్గర క్లోజ్ అయింది. ఇవాల్టి మార్కెట్ ఓపెనింగ్ పాజిటివ్గా అయింది అండ్ ఓపెనింగ్ నుంచి కొంతవరకు ర్యాలీ అవ్వడం, బట్ సెకండ్ హాఫ్లో వస్తున్న షార్ప్ కరెక్షన్తో సెన్సెక్స్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ మనకి నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. ఇవాళ మార్కెట్ ఓపెనింగ్కి ముందున్న గ్లోబల్ డేటా కూడా వీక్గానే ఉంది అండ్ ఎఫ్ఐఎస్ చాలా డేస్ నుంచి మార్కెట్లో నెట్ సెల్ ఆఫ్ అయితే చేస్తున్నారు. బట్ గమనిస్తే అక్టోబర్ 21 నుంచి ఉన్న డేటాని అక్టోబర్ 21 నెట్ 2,800 crore దగ్గరగా సెల్ చేశారు. తర్వాత 2,700, తర్వాత 2,500 అండ్ నిన్న మనకి నియర్లీ 2,300 crore దగ్గరగా ఇండియన్ ఈక్విటీ మార్కెట్లో నెట్ సెల్ చేయడం జరిగింది. వెరాజ్ డిఐఎస్ ఒక పాయింట్లో నెట్ సెల్లర్స్గా ఉండే వాళ్ళు కాస్త రీసెంట్ డేస్లో మనకి నెట్ బయర్స్గా కనిపిస్తున్నారు. ఎస్జిఎక్స్ నిఫ్టీ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ ఇండికేట్ చేస్తున్నా సరే అలా గ్యాప్ డౌన్ అయిన తర్వాత మోస్ట్లీ రికవరీ ఉండడానికే పాసిబిలిటీ ఉంది. సో నేను షార్ట్ సైడ్ ఉంటాను. ఎప్పుడు 18,160 బ్రేక్ అయి సస్టైన్ అయినప్పుడు అనుకున్నాం అండ్ ఇవాళ ఛాన్స్ అయితే మనకి స్టార్టింగ్ సెషన్లో రాలేదు అండ్ ఈవెన్ ఫాలో అవుతున్నప్పుడు కూడా వెళ్ళిన లో 18,167. సో ఆ 160 జోన్ దగ్గరికి వచ్చి అక్కడ సపోర్ట్ తీసుకొని అగైన్ 200 లెవెల్స్ అబోవ్ క్లోజ్ అయింది. మార్కెట్ లో ఒక క్లియర్ రేంజ్ బౌండ్నెస్ కనిపిస్తుంది. ఈవెన్ మీరు బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ని కూడా ఇవాళ గమనించండి. బ్యాంక్ నిఫ్టీ వెళ్ళిన లో 40,750 అండ్ వెళ్ళిన హై 41,347. ఇది మనం నిన్న మాట్లాడుకున్న సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కి, స్పెషల్లీ సపోర్ట్ కి అయితే చాలా దగ్గరగా ఉంటుంది. రెసిస్టెన్స్ కి ఆల్మోస్ట్ 100 పాయింట్ దూరంలో మనకి ప్రైస్ యాక్టివిటీ అయితే కనిపించింది. పర్టికులర్ గా ఎఫ్ఐ సెల్లింగ్ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి కొంత డిక్రీజ్ అవుతున్నట్టు కనిపిస్తున్నా వాళ్ళు సెల్ చేస్తున్న నెంబర్, ఆ నెంబర్ అయితే 2,000 crore అబోనే ఉంటుంది. సో డెఫినెట్లీ ఇంటెన్స్ సెల్లింగ్ ఎఫ్ఐఎస్ దగ్గర నుంచి ఓవరాల్ మార్కెట్ రిలేటెడ్ గా పాజిటివ్ వ్యూనే మెయింటైన్ చేస్తున్నాను. కానీ ఒకవేళ బులిష్ సైడ్ ట్రేడ్ తీసుకోవాలనుకుంటున్నా, మీడియం ఆర్ షార్ట్ టర్మ్ రిలేటెడ్ గా మేము ట్రేడ్ ని హోల్డ్ చేయాలనుకుంటే ఈ 220 to 240 ఆ రెసిస్టెన్స్ కాకుండా 380 రెసిస్టెన్స్ ని గమనించండి. అబౌవ్ 380 సస్టైన్ అవుతుంటే ఫర్దర్ గా మనకి టాప్ సైడ్ ఇంకొంత మూవ్ అవడానికి పాసిబిలిటీ ఉంది. ఇన్ బిట్వీన్ మనకు ఒక రేంజ్ బౌండ్నెస్ ఉంటూ ఉంటుంది. నెక్స్ట్ మన మార్కెట్ రిలేటెడ్ గా ఉన్న ఇంపార్టెంట్ డేటా మాట్లాడుకునే ముందు, గోదావరి పవర్ స్టాక్ 1300, 1400 ఈ లెవెల్లో ఉండేది సడన్ గా 400 బిలో కనిపిస్తుంది. రీజన్ ఏంటి అని అడుగుతున్నారు. ఇది నేను ప్రీవియస్ గానే అప్డేట్ చేశాను మన న్యూస్ వీడియోస్ లో. స్టాక్ స్ప్లిట్ అండ్ బోనస్ ఈ రెండు ఒకేసారి వీళ్ళు ప్రకటించారు. స్టాక్ స్ప్లిట్ లో భాగంగా మీ దగ్గర ఒక షేర్ ఉంటే 2 shares గా మారుతుంది అండ్ బోనస్ 1:1 లో ఉంది కాబట్టి ఆ 2 shares ఇంకొక 2 shares గా మారుతాయి. మీన్స్ టోటలీ ఒక షేర్ కి 4 shares వస్తాయి. దానికి తగ్గట్టే స్టాక్ ప్రైస్ ఈ రీసెంట్ డేస్ లో అడ్జస్ట్ అయింది. ఓకే, బట్ స్టిల్ నా డిమాట్ అకౌంట్ లో నెగిటివ్ చూపిస్తుంది. ఫర్దర్ గా వచ్చి యాడ్ అవ్వాల్సిన షేర్స్ ఎప్పుడు యాడ్ అవుతాయని అడుగుతున్నారు. ఎప్పుడైనా సరే ఒక కార్పొరేట్ యాక్షన్ జరిగినప్పుడు మనకు ఒక రికార్డ్ డేట్ అనేది ఉంటుంది. రికార్డ్ డేట్ నుంచి 30 days లోపు, 30 వర్కింగ్ డేస్ లో డిమాట్ అకౌంట్ లో క్రెడిట్ అవుతుంది. సో 30 days కంపల్సరీగా కాదు, విత్ ఇన్ 30 days జరుగుతుంది. బట్ మాక్సిమం 30 days, మోస్ట్లీ ఇన్ బిఫోర్ రావడానికే పాసిబిలిటీ ఉంది. సో ప్రీవియస్ గా కూడా అరౌండ్ 10% దగ్గరగా పెరిగింది అండ్ ఇవాళ కూడా 8% దగ్గరగా ర్యాలీ అయింది. నెక్స్ట్ ఐటీసీ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ ఆఫ్టర్నూన్ 1 అరౌండ్ మనకి ఇండియా ప్యానెల్ టొబాకో రిలేటెడ్ గా ట్యాక్స్ ని రీటైల్ ప్రైస్ లో 80% కి తీసుకువెళ్లాలనుకుంటున్నారు. మీన్స్ టొబాకో రిలేటెడ్ గా ట్యాక్స్ ని హైక్ చేయాలనుకుంటున్నారు, పెంచాలనుకుంటున్నారు అనేసరికి ఇది ఐటీసీ రిలేటెడ్ గా నెగిటివ్ గా ఇంపాక్ట్ ఉంటుందనేలా మనకి మార్కెట్ లో అప్డేట్స్ అయితే కనిపించాయి. కాకపోతే గుర్తుంచుకోవాల్సింది అక్టోబర్ 19th కూడా మనకి సేమ్ అప్డేట్ వచ్చింది. టొబాకో రిలేటెడ్ గా ట్యాక్స్ ని పెంచాలని గవర్నమెంట్ ఆలోచిస్తుందని ఆ పాయింట్ లోనే అప్డేట్ వచ్చింది అండ్ ఆ పాయింట్ లోనే స్టాక్ నియర్లీ 6% దగ్గరగా కరెక్ట్ అయింది. బట్ ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది, ట్యాక్స్ ని పెంచినా సరే కమింగ్ ఇయర్స్ లో కూడా ఈ ట్యాక్స్ రేట్ తోనే టొబాకో రిలేటెడ్ గా మేము ట్యాక్స్ ని కలెక్ట్ చేయాలనుకుంటున్నాను. ఒక క్లారిటీ ఉంటే వస్తున్నది నెగిటివ్ అప్డేట్ అయినా ఫర్దర్ గా అన్సర్టనిటీ ఉండదు కాబట్టి అది మనం ఐటీసీ రిలేటెడ్ గా షార్ట్ టర్మ్ నెగిటివ్ అండ్ లాంగ్ టర్మ్ పాజిటివ్ గానే తీసుకోవచ్చు. బట్ స్టిల్ ఇప్పటికి వస్తున్నవి కూడా సోర్సెస్ దగ్గర నుంచి వస్తున్న అప్డేట్స్. నెక్స్ట్ ఏషియన్ పెయింట్స్ గురించి మాట్లాడుకోవాలి. ఎంటైర్ పెయింట్ ఇండస్ట్రీ ప్రైజెస్ అయితే పెంచబోతుంది. ఏషియన్ పెయింట్స్ అనే కాదు, ఈ నెరలాక్ మేనేజ్మెంట్ ఆల్రెడీ చెప్పింది అండ్ బెర్జర్ పెయింట్స్ వాళ్ళు కూడా 9% దగ్గరగా హైక్ తీసుకోబోతున్నాం అనేలా అప్డేట్స్ అయితే చేస్తున్నారు. ఏషియన్ పెయింట్స్, బెర్జర్ పెయింట్స్ అండ్ మోస్ట్ ఆఫ్ ద టాప్ ప్లేయర్స్ అందరూ కూడా 8 to 10% దగ్గరగా వాళ్ళ ప్రైజెస్ ని హైక్ చేస్తున్నారని, అది మోస్ట్లీ November 12 బికాస్ దీపావళి తర్వాత ఈ హైక్ రియాలిటీలోకి వచ్చేలా వాళ్ళు ప్లాన్ చేస్తున్నట్లయితే మనకు అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. సో యూజువల్ గా ఒక పెద్ద కంపెనీ ఇంత పెద్ద మొత్తంలో ప్రైజెస్ ని ఎప్పుడు కూడా పెంచదు. మోస్ట్లీ ఒక 3% లేదంటే 5% పెంచుతుంది. కానీ 9% ఆర్ 10% దగ్గరగా ప్రైజెస్ పెంచడం అంటే అది వాళ్ళ బిజినెస్ ని ఇంపాక్ట్ చేస్తుంది, వాల్యూమ్స్ ని ఇంపాక్ట్ చేస్తుంది అనేలా వాళ్ళ మైండ్ లో ఉంటుంది. బట్ ప్రెసెంట్ పెయింట్ కంపెనీస్ కావాల్సిన రా మెటీరియల్, ఎగ్జాంపుల్ క్రూడ్ ఆయిల్ కానివ్వండి, స్పెషల్లీ కెమికల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా 4 decade ఒక హై ఇన్ఫ్లేషన్ లో ఉన్నాయి. మీన్స్ వాటి ప్రైజెస్ ఉండాల్సిన నార్మల్ లెవెల్స్ కంటే కూడా చాలా ఎక్కువగా ఉండేసరికి అది రా మెటీరియల్ కాస్ట్ ని పెంచితే వీళ్ళ మార్జిన్స్ తగ్గాయి. రీసెంట్ క్వార్టర్స్ లో పెయింట్ కంపెనీస్ పోస్ట్ చేసిన రిజల్ట్స్ లో మనకు అదే కనిపించింది. కాబట్టి ఆ మార్జిన్స్ ని ప్రొటెక్ట్ చేయడం కోసం వీళ్ళు ప్రైజెస్ ని హైక్ చేస్తున్నట్లు ఏషియన్ పెయింట్స్ వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ టాటా మోటార్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ టాటా మోటార్స్ కి సంబంధించిన ల్యాండ్ రోవర్ వాళ్ళు
ఎస్యూవీ రేంజ్ లో కొన్ని వెహికల్స్ ని రివీల్ అయితే చేశారు. సో ఇది హైబ్రిడ్ వెహికల్స్ మీన్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ గాను వర్క్ అవుతాయి, ఫ్యూయల్ తో ఇవి రన్ అవుతాయి. అండ్ ఈ సెగ్మెంట్ కి సంబంధించిన కంప్లీట్ ఈవీ వెహికల్స్ ని, ఎలక్ట్రిక్ వెహికల్స్ ని 2024 లో వీళ్ళు లాంచ్ చేయబోతున్నారని, అండ్ ఇది 4 సీటర్, 5 సీటర్ అండ్ 7 సీటర్ వేరియంట్స్ లో అవైలబిలిటీలోకి వస్తుందని ఎలా టాటా మోటార్స్ సంబంధించిన ల్యాండ్ రోవర్ వాళ్ళు అయితే అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఈవెన్ రీసెంట్ గా కూడా టాటా మోటార్స్ వాళ్ళు ఒక లో కాస్ట్ టాటా ప్యాసింజర్ వేరియంట్ ని కూడా లాంచ్ చేశారు. నెక్స్ట్ టీటీకే ప్రెస్టేజ్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ రిజల్ట్స్ ని పోస్ట్ చేశారు, దాంతో పాటు స్టాక్ స్ప్లిట్ ని కూడా అనౌన్స్ చేశారు. ఒకసారి రిజల్ట్స్ ఎలా ఉన్నాయనేది గమనిద్దాం. టాప్ లైన్ లోనూ ఒక స్ట్రాంగ్ గ్రోత్ కనిపిస్తుంది, మార్జిన్స్ లోనూ గ్రోత్ కనిపిస్తుంది, కాబట్టి బాటమ్ లైన్ లో కూడా ఒక సిగ్నిఫికెంట్ గ్రోత్ టీటీకే ప్రెస్టేజ్ నెంబర్స్ లో మనకు కనిపిస్తుంది. అండ్ దీంతో పాటు వీళ్ళు స్టాక్ స్ప్లిట్ ని కూడా అనౌన్స్ చేశారు. స్టాక్ స్ప్లిట్ 1:10 లో ఉంటుంది అంటున్నారు. మీన్స్ కరెంట్ ఉన్న ఈ స్టాక్ ప్రైస్ 10 తో డివైడ్ అవుతుంది. సో స్టాక్ ప్రైస్ 10 తో డివైడ్ అవుతుందంటే మన దగ్గర ఉన్న స్టాక్స్ 10 తో మల్టిప్లై అవుతాయి. సింపుల్ టర్మ్, ఒక్కొక్క షేర్ ప్లేస్ లో 10 షేర్స్ కమింగ్ డేస్ లో వచ్చి యాడ్ అవుతాయి. అండ్ స్టాక్ ప్రైస్ కూడా దానికి తగ్గట్టే 10 తో డివైడ్ అవుతుంది. జియో ఫోన్ ఏదైతే ప్రీవియస్ గా లాంచ్ అవ్వాల్సిందో వినాయక చవితి టైంలో లాంచ్ చేస్తారన్నారు, కానీ ఆ టైంలో సెమీ కండక్టర్స్ ఒక షార్టేజ్ కారణంగా అది దీపావళికి పోస్ట్ పోన్ అయిందని అప్డేట్స్ వచ్చాయి. కాకపోతే దీపావళికి కూడా వాళ్ళు లాంచ్ చేస్తారా లేదా బికాస్ ఆఫ్ సెమీ కండక్టర్ షార్టేజ్ అని క్వశ్చన్స్ అయితే మార్కెట్లో ఉన్నాయి. బట్ వీటన్నిటిని క్లియర్ చేస్తూ నిన్న గూగుల్ ఒక రిజల్ట్స్ లో దీపావళికి ముందే ఈ జియో ఫోన్ ఒక లాంచ్ ఉంటుందని, జియో నెక్స్ట్ ఫోన్ ఒక లాంచ్ ఉంటుందని, అండ్ దాంట్లో కేవలం ఇంగ్లీషే కాకుండా రీజనల్ లాంగ్వేజెస్, ఇండియాలో ఉన్న రీజనల్ లాంగ్వేజెస్ కి తగ్గట్టు ఆ ఫోన్ డిజైన్ చేశారని, ఇది ఫర్దర్ గా గూగుల్ అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒక బిజినెస్ ని అండ్ లోకల్ గా ఉన్న పీపుల్ ఒక కనెక్టివిటీని పెంచుతుందని ఎలా గూగుల్ మేనేజ్మెంట్ అయితే అప్డేట్ చేస్తుంది. అండ్ రీసెంట్ డేస్ లో గమనిస్తున్నాం ఒకదాని తర్వాత ఒకటి చాలా ఐపీఓస్ అయితే వస్తున్నాయి. అండ్ ఇప్పుడు పేటిఎం ఐపీఓ రిలేటెడ్ గా కూడా డేట్స్ అయితే ఫైనలైజ్ అయ్యాయి. November 8th ఓపెన్ అవుతుంది అంటున్నారు, November 10th క్లోజ్ అవుతుంది అంటున్నారు. అండ్ ఇష్యూ ప్రీవియస్గా చెప్పింది 16,600 crores అరౌండ్, కానీ ఇప్పుడు ఇంకొంత పెంచారు. టోటల్ ఇష్యూ 18,300 crore అని చెప్తున్నారు. అందులో ఫ్రెష్ ఇష్యూ మీన్స్ కంపెనీకి వెళ్తుంది అలానే ఉంచారు, కానీ ఆఫర్ ఫర్ సేల్ మీన్స్ ప్రీవియస్గా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు సెల్ చేసినది పెంచి 10,000 crore దగ్గరగా ఇన్వెస్టర్స్ కి వాటాను అమ్ముతున్నట్లయితే పేటిఎం వాళ్ళు అయితే అప్డేట్ చేస్తున్నారు. అండ్ వస్తున్న షేర్స్ ఒక ఫేస్ వాల్యూ 1, అలాగే పాలసీ బజార్ అలాగే పైసా బజార్ ఈ రెండు బిజినెస్ ని హోల్డ్ చేసిన పీబీ ఫిన్టెక్ వాళ్ళు కూడా ఐపీఓగా మార్కెట్లోకి వస్తున్నారని. ఈ ఐపీఓ November 1st ఓపెన్ అవుతుంది, November 3rd క్లోజ్ అవుతుంది. అండ్ ఈ ఐపీఓ ఒక ప్రైస్ బ్యాండ్ 940 to 980, సో ఇన్ బిట్వీన్ ఈ ప్రైస్ బ్యాండ్ లో వీళ్ళు వస్తారంటున్నారు. అండ్ ఇంకొక ఐపీఓ కూడా సేమ్ డేట్స్ లోనే వస్తుంది, November 1st ఓపెన్ అవుతుంది, November 3rd క్లోజ్ అవుతుంది, SJS ఎంటర్ప్రైజెస్. బట్ వీళ్ళు 35% దగ్గరగా రీటైలర్స్ కి రిజర్వేషన్ ఇస్తున్నారు. అండ్ వీళ్ళు వస్తున్న ప్రైస్ బ్యాండ్ 531 to 542. వీళ్ళు ఐపీఓ ద్వారా 800 crore రైజ్ చేయాలనుకుంటున్నారు. మిగిలిన ఐపీఓస్ తో కంపేర్ చేస్తే ఇది కొంత చిన్న సైజ్. నెక్స్ట్ ప్రాజ్ ఇండస్ట్రీస్ వాళ్ళు వాళ్ళ నెంబర్స్ ని డెలివర్ చేశారు, అవి ఎలా ఉన్నాయనేది గమనిద్దాం. వీళ్ళ రెవెన్యూస్ ఈ క్వార్టర్ లో పోస్ట్ చేసింది 532 crore, అది లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే 38%, అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే 105% దగ్గరగా గ్రో అయింది. మెటీరియల్ కాస్ట్ కూడా గ్రో అయింది. అండ్ ఈవెన్ ఎంప్లాయీ బెనిఫిట్స్ కానీ ఇవన్నీ కూడా పెరిగాయి లాస్ట్ టైంతో పోలిస్తే. లాస్ట్ క్వార్టర్తో పోలుస్తున్నా, లాస్ట్ టైం సేమ్ క్వార్టర్తో పోలుస్తున్నా, ఇవన్నీ పోను వీళ్ళ ప్రాఫిట్ క్వార్టర్ అండ్ క్వార్టర్ కంపారిజన్లో 50% అండ్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో 193% గ్రో అయింది. ఓవరాల్ అన్ని సెగ్మెంట్స్లో కూడా మనకు గ్రోత్ కనిపిస్తూ ఉండడంతో ఇలా వీళ్ళు రిజల్ట్స్ పోస్ట్ చేసిన తర్వాత స్టాక్ 5% అప్పర్ సర్క్యూట్లో క్లోజ్ అయింది. నెక్స్ట్ అనూప్ ఇంజనీరింగ్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ నెంబర్స్ ని కూడా గమనించండి. రెవెన్యూ 71%, క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ లో 2.3% గ్రో అయింది. అండ్ సేమ్ స్టోరీ, రెవెన్యూస్ గ్రో అయ్యాయి, మార్జిన్స్ లో ఇంప్రూవ్మెంట్ ఉంది, కాబట్టి నెట్ ప్రాఫిట్ రెవెన్యూస్ కంటే బెటర్ గా గ్రో అయింది. అండ్ స్టాక్ 15.6 ప్రైస్ టు ఎర్నింగ్ మల్టిపుల్స్ లో ట్రేడ్ అవుతుంది. ఇలా వీళ్ళు పోస్ట్ చేసిన నెంబర్స్ తో స్టాక్ ఇవాళ 8% దగ్గరగా పాజిటివ్ గా మూవ్ అయింది. అండ్ ఇవే కాదు ఇంకా చాలా కంపెనీస్ నెంబర్స్ ని పోస్ట్ చేశాయి. ఆ నెంబర్స్ ఏవనేది కూడా నేను మీకు గుడ్ నెంబర్స్ అని స్టాక్స్ ఇన్ యాక్షన్ లో మెన్షన్ చేశాను. అండ్ ఇంకొంత టాప్ సైడ్ వెళ్ళారంటే ఆ రిజల్ట్స్ రిలేటెడ్గా ఇమేజెస్ కూడా మీకు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. అండ్ మోస్ట్లీ ఒక ఇమేజ్ ఓపెన్ చేసినా మీకు డేటా ఈజీగా అర్థమైపోతుంది. యాక్సిస్ బ్యాంక్ ఇవాళ ఎందుకని ఫాలో అయిందని ఎలా అడుగుతున్నారు. యాక్సిస్ బ్యాంక్ ని ఇండివిజువల్గా కంపేర్ చేస్తే నెంబర్స్ మరీ అంత వీక్గా లేవు. బట్ మీరు ఎప్పుడైతే ఐసిఐసిఐ బ్యాంక్తో కోటక్ మహీంద్రా బ్యాంక్తో కంపేర్ చేస్తారో అప్పుడు నెంబర్స్లో మనకి వైడ్ గ్యాప్ కనిపిస్తుంది. స్పెషల్లీ వీళ్ళ లోన్ గ్రోత్ని గమనిస్తే, సో అది మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ కోటక్ మహీంద్రా బ్యాంక్ వీటికి సంబంధించిన డేటాని యాక్సిస్ బ్యాంక్తో కంపేర్ చేస్తే మోస్ట్లీ మనకి డిక్లైన్ కనిపిస్తుంది. సో ఇలా టాప్ ప్రైవేట్ బ్యాంక్స్ ఒక పర్ఫార్మెన్స్ కి యాక్సిస్ బ్యాంక్ నియర్ గా లేకపోవడమే యాక్సిస్ బ్యాంక్ రిలేటెడ్ గా నెగిటివ్ పాయింట్. కాబట్టి వాళ్ళ స్టాక్ నియర్లీ 6% దగ్గరగా మనకి డౌన్ అయింది. ఒక క్వార్టర్ నెంబర్ తో మనం ఏ బ్యాంక్ ఆర్ ఏ కంపెనీని కూడా ఫైనలైజ్ చేయలేం ఫర్దర్ గా ఎలా ఉంటుంది ఆ కంపెనీ యొక్క గ్రోత్ అనేది. ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్రోత్ ఐసిఐసిఐ బ్యాంక్ ఇప్పటి వరకు పోస్ట్ చేసిన నెంబర్స్ ప్రకారం చూస్తే ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఈవెన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కొంత బెటర్ గా పర్ఫామ్ చేశాయి. నెక్స్ట్ ఐఆర్బీ ఇన్ఫ్రా గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ ఇవాళ 10% దగ్గర లోయర్ సర్క్యూట్ కి వెళ్ళింది. బట్ లాస్ట్ 1 month లో ఈవెన్ ఇలా 10% పడిన తర్వాత కూడా 50% దగ్గరగా పెరిగింది. ఫస్ట్ నెంబర్స్ ని గమనిద్దాం. నెంబర్స్ తో పాటు వాళ్ళు చేసిన ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ ని కూడా గమనిద్దాం.
రెవెన్యూస్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్లో 10% దగ్గరగా డౌన్ అవుతుంటే నెట్ ప్రాఫిట్స్ 42% దగ్గరగా డౌన్ అవుతుంది. ప్రమోటర్స్ వాళ్ళ హోల్డింగ్స్ ని సేమ్ గానే మెయింటైన్ చేస్తున్నారు. ఎఫ్ఐఎస్ వాళ్ళ వాటాను తగ్గించుకున్నారు అండ్ డిఏఎస్ కూడా వాళ్ళ వాటాను అయితే తగ్గించుకున్నారు. అండ్ ఇప్పుడు వీళ్ళు చేస్తున్న ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ ని గమనిస్తే ఫస్ట్ ది ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ వీళ్ళు చేస్తారంటున్నారు. ఈ సిండ్రా ఐఎన్ఆర్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళకి 3180 crore విలువ చేసే షేర్స్ ని సెల్ చేస్తారంటున్నారు. అండ్ బ్రిక్ లేయర్స్ వాళ్ళకి 2160 crore. ఇన్ టోటల్ అబౌవ్ 5000 crore దగ్గరగా వీళ్ళు ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ చేసి మనీని అయితే రైజ్ చేస్తారంటున్నారు. అండ్ ఈవెన్ వీళ్ళకి సంబంధించిన నాన్ కోర్ అసెట్స్ ని ముంబైలో ఉన్న కొంత ల్యాండ్ ని కూడా ప్రమోటర్కే సెల్ చేస్తారంటున్నారు. అరౌండ్ 420 crore పెట్టి సెల్ చేస్తారంటున్నారు. సో ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ అండ్ నాన్ కోర్ అసెట్స్ రిజల్ట్స్ తో పాటు వీళ్ళు చేసిన అప్డేట్స్. నెక్స్ట్ డాక్టర్ లాల్ పాత్ ల్యాబ్స్ గురించి మాట్లాడుకోవాలి. క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో రెవెన్యూ అండ్ నెట్ ప్రాఫిట్ లో డిక్లైన్ కనిపిస్తుంది. బట్ ఇది కొంత ఇన్లైన్ విత్ ఎస్టిమేట్సే ఉంది. అండ్ స్టాక్ 75 times ప్రైస్ టు ఎర్నింగ్ మల్టిపుల్స్ లో మార్కెట్ లో ట్రేడ్ అవుతుంది. బట్ దీంతో పాటు వీళ్ళు చేసిన ఇంపార్టెంట్ అప్డేట్ ముంబై అండ్ ఈ నార్త్ రీజియన్స్ లో డయాగ్నోస్టిక్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తున్న సబ్ అర్బన్ వాళ్ళని వీళ్ళు కొనుక్కున్నారు అని చెప్తున్నారు. 925 crore ఎంటర్ప్రైజ్ వాల్యూ పెట్టి సబ్ అర్బన్ అనే ఒక డయాగ్నోస్టిక్ కంపెనీని వీళ్ళు కొన్నారని, అది వీళ్ళ క్యాష్ రిజర్వ్స్ ని యూజ్ చేసే కొంటున్నారని చెప్తున్నారు. డాక్టర్ లాల్ పాత్ ల్యాబ్స్ ఒక బుక్స్ లో నియర్లీ 1137 crore దగ్గరగా వాళ్ళ దగ్గర క్యాష్ ఉంది. అది యూజ్ చేసే వీళ్ళు కొంటారని చెప్తున్నారు. నెక్స్ట్ వికాస్ లైఫ్ కేర్ గురించి మాట్లాడుకోవాలి. ప్రీవియస్ గా వీళ్ళు రైట్స్ ఇష్యూని అయితే అనౌన్స్ చేశారు. వాటి రిలేటెడ్ గా డేట్స్ అయితే ఇప్పుడు ప్రకటించారు. ఆ రైట్స్ రిలేటెడ్ గా రికార్డ్ డేట్ November 1st అని చెప్తున్నారు. అండ్ ఈ రైట్స్ November 10th ఓపెన్ అవుతుందని, November 24th క్లోజ్ అవుతుందని, అండ్ ఆర్ఈ క్రెడిట్ అవుతుంది ఈ రైట్స్ లో పార్టిసిపేట్ చేయడానికి. ఆ ఒక ఆర్ఈ యొక్క ఎక్స్పైరీ November 18th ఉంటుందని ఎలా వికాస్ లైఫ్ కేర్ వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ నిఫ్టీ లాగా బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ని మాట్లాడుకుందాం. నిఫ్టీ సపోర్ట్ 18,160 అండ్ రెసిస్టెన్స్ 18,240. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ మనం ప్రీవియస్ గా మాట్లాడుకుంటున్నవే 40,770. డౌన్ సైడ్ ఇఫ్ అది బ్రేక్ అయితే 40,540 అండ్ టాప్ సైడ్ 41,460. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటాని గమనిస్తే 18,300 లెవెల్ దగ్గర స్ట్రాంగ్ రైటింగ్ కాల్ సైడ్ నుంచి కనిపించింది. ఒక టైంలో పుట్ రైటర్స్ దగ్గర నుంచి స్ట్రెంత్ అయితే కనిపించింది, కానీ బట్ అగైన్ ఆ లెవెల్స్ బిలో ఫాలో అవుతుండడంతో కాల్ రేటర్స్ హ్యూజ్ గా అక్కడ కాంట్రాక్ట్స్ అయితే బిల్డ్ చేశారు. సో ఇప్పుడు వస్తున్న క్వశ్చన్ మార్క్ అంతా 18,300 అబోవ్ మార్కెట్ సస్టైన్ అవుతుందా లేదా అని. అలా సస్టైన్ అయ్యి క్లోజ్ అవుతుంటే ఫర్దర్ గా 18,300 ఇంపార్టెంట్ సపోర్ట్ అవుతుంది. బట్ ఇవాళ సస్టైన్ అయితే అయింది, కానీ క్లోజింగ్ పాయింట్ ఆఫ్ టైంకి వచ్చేసరికి అక్కడ రిజెక్ట్ అవుతూ మోర్ దెన్ 100 points దగ్గరగా మనకి నిఫ్టీలో కరెక్షన్ అయితే కనిపించింది. సో ఇక్కడ నుంచి ఫర్దర్ గా ఇమీడియట్ గా ఒక రెసిస్టెన్స్ చూడాలి అనుకుంటే ఆప్షన్ చైన్ డేటా ప్రకారం మనకి 18,300 కనిపిస్తుంది. అండ్ డౌన్ సైడ్ ఇమీడియట్ గా 18,000, ఇంట్రాడేలో 7,000 దగ్గరగా కాంట్రాక్ట్స్ అండ్ ఓవరాల్ గా కూడా 23,000 దగ్గరగా 18,000 పుట్ ఆప్షన్ దగ్గర కాంట్రాక్ట్స్ బిల్డ్ అవుతున్నాయి. కాబట్టి డౌన్ సైడ్ 18,000, టాప్ సైడ్ 18,300. ఇది ఒక నియర్ టర్మ్ రేంజ్ నిఫ్టీ రేంజ్ గా మనం గమనించవచ్చు. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో. నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.